హలో అండి అందరికీ. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద మరొక సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ నిర్ణయం ఏంటంటే భారతీయ వస్తువుల మీద దాదాపు 500% టారిఫ్లు విధించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించిన బిల్లును అమెరికాకు సంబంధించిన చట్టసభల్లో ప్రవేశపెట్టి దీన్ని త్వరలో ఆమోదం పొందుతారు అని చెప్పేసి మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ స్థాయిలో భారతదేశం మీద ట్రంప్ టారిఫ్లు విధించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసు మనం రష్యా నుంచి పెద్ద స్థాయిలో చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు అంటే రష్యా మనకి ఒక $5 తక్కువకే మనకి చమురు అమ్ముతుంది. దీనివల్ల మనకి లాభం అవుతుంది, మన ఆర్థిక వ్యవస్థకి చాలా లాభం అవుతుంది అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో వీళ్ళు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని రష్యాకి ఇండైరెక్ట్గా లెబి చేస్తున్నారు కాబట్టి, దీని ద్వారా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని ఎలా అయినా కట్టడి చేయాలని చెప్పేసి ట్రంప్ భావించడమే జరుగుతుంది. ఇందులో భాగంగా అమెరికన్ సెనేట్లో ఒక రిపబ్లిక్ పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ ఈ బిల్లుని ప్రతిపాదించడం జరిగిందనమాట. అంటే దాదాపు 500% టారిఫ్ అంటే మనం ఇంకా అమెరికాకి ఎలాంటి వస్తువులు దిగుమతి చేయని అవసరం లేదు. ఎందుకు అంటే ఇంకా అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత 500% టారిఫ్లు అంటే అక్కడ ఆ మార్కెట్లో ధరలు ఇంకా ఏ స్థాయిలో ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ మన వస్తువులను ఎవరు కొనరు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈ నిర్ణయం అనేది భారతదేశానికి ఒక పెద్ద ఎదురు దెబ్బని మనం చెప్పుకోవాలన్నమాట. ముఖ్యంగా రష్యాతో వాణిజ్యం చేస్తున్నాం కాబట్టి ఆయన ఈ స్థాయిలో నిర్ణయం అయితే తీసుకోవడమే జరిగింది. అయితే ఇప్పుడే మన భారతదేశం ఒక స్మార్ట్ మూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అమెరికా మన ఈ స్థాయిలో ఒక స్నేహితులని కూడా చూడకుండా ఇంత స్థాయిలో ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం కూడా బ్రిక్స్ కరెన్సీ ఏదైతే చైనా మనం చూసుకున్నట్లయితే రష్యా, మన ఇండియా, బ్రెజిల్ వీళ్ళందరూ కలిపి బ్రిక్స్ కరెన్సీ అని చెప్పేసి ఒకటి ప్రపోజ్ చేశారు కదా. ఆ బ్రిక్స్ కరెన్సీని డాలర్కి పోటీగా ముందుకు తీసుకెళ్తే మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ఇంత ఘనంగా మనని భయపెట్టడానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న డాలర్ వల్ల. అదే డాలర్కి అంత ఆధిపత్యం లేకపోతే మన బ్రిక్స్ కరెన్సీని నమ్ముకుంటే మనం కూడా అంత శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలోనే అమెరికాని భారత్ కూడా భయపెట్టాలి. ఎందుకంటే నువ్వు గనుక మా మీద ఇలాంటి చర్యలు చేసినట్లయితే ఖచ్చితంగా మేము ప్రత్యామ్నాయాలు వెళ్తాం, రష్యా చైనాతో కలిసి బ్రిక్స్ కరెన్సీ తెస్తామని చెప్పేసి ఒక రకంగా భయం పెడితే మన మీద ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వడానికి మనకి కూడా అమెరికా భయపడటానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశం మరి ఎందుకు దౌత్యపరంగా అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఏదేమైనా కానీ ట్రంప్ మనకేదో చేస్తానని ట్రంప్ గెలవాలని కోరుకున్నాం. కాకపోతే ట్రంప్ గెలిచిన తర్వాత మనకి వ్యతిరేకంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలనేది తీవ్ర స్థాయిలో మన భారతదేశాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అనమాట. ఒకవేళ ఈ 500% టారిఫ్ కనుక విధించినట్లయితే మనకి తీవ్ర స్థాయిలో నష్టం జరగడానికి అవకాశం ఉంటుందంటంలో ఎలాంటి సందేహం అయితే లేదనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.